శివాయ గురవే నమః. అయ్యా, మనం ప్రవచన భారతిలో భాగంగా కాళిదాసు చరిత్ర చెప్పుకుంటున్నాం. దీనిలో భాగంగా 8వ అధ్యాయం చెప్పుకుందాం. ఒకసారి ఈ కాళిదాసు వద్దకు ఒక బ్రాహ్మణోత్తముడు వెళ్ళాడు. ఆయన ఏమీ చదువుకోలేదు, ఏదో తన పని తను అనుష్ఠానం చేసుకుంటూ జపం చేసుకున్నాడు. కానీ ఈ కవిత్వం గట్ట ఆయనకి ఏమీ తెలవదు. అయితే ఈయనకి ధనం లేదు. ధనం మూలమిదం జగత్ అన్నాడు. ధనం ఉంటేనే ఏదైనా కార్యక్రమాలు చేయడానికైనా, పొట్ట గడవడానికైనా, కుటుంబం గడవడానికైనా ధనం మూలం అనే విషయం అందరికీ తెలుసున్నదే. ఈ ధనం కావాలంటే ఎలాగా మన దగ్గర విద్య ఉండాలి, లేకపోతే కష్టపడి పని చేయగలడు. ఈయన ఏం చేయగలడు? రోజు స్నానం చేయడం, జపం చేసుకోవడం తప్పించి ఈయన ఏం చేయడు. ఒకవేళ ఈయనక పనికి వెళదానా, ఈయనకి పనికి ఎవడు ఇవ్వడు. మళ్ళీ వృద్ధాక్షమాల విభూతి రేఖలు చూస్తే ఎవడు పనిస్తారండి? ఎవడు ఇవ్వడు. అంచేత గమని ఎవరిని ఆచించను లేడు. ఏదో ఈ కాళిదాసు మహానుభావుడైన ఆస్థాన కవి, ఈయన్ని పట్టుకున్నట్లయితే కాస్త ఏదైనా భక్తి దొరికే మార్గం చూపిస్తాడు అని చెప్పి ఒకరోజున కాళిదాసు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ, నేను పేదవాడిని, మీరేమో పండితులు కదా, కవిత్వం గట్రా నాకేం రాదు, మీరు దయచేసి ఆ మహారాజుకి చెప్పి నా గురించి నాకేమన్నా కాస్త సహాయం చేయించండి అన్నాడు. పాపం ఆయన కాదనలేక సరే అలాగే అని చెప్పి మర్నాడు తనకు కూడా తీసుకువెళ్ళాడు. అప్పుడు సరే నువ్వేం మాట్లాడకబ్బాయి, నేను చూసుకుంటానంతా అన్నాడు ఆయన. ఆ సభలోకి తీసి రాజుగారికి ఈయన పరిచయం చేసి, అయ్యా ఈయన బ్రాహ్మణోత్తముడు, చాలా మంచివాడు, మంచి కవి, అలాగే చెప్పేటప్పటికి, ఓహో ఈయన కవే, ఏం చెబుతావు నువ్వు అని అడిగాడు గమ్ముని. ఎవరు? రాజుగారు. కంగారు అన్నమాట ఏంటంటే కవిత్వం, కొత్త కవిత్వం వినాలనే ఆసక్తి ఆయనకి. పాపం ఈయన కంగారులోనూ ఏం చెప్పాలో తోచలేదు. ఆయనేమో మౌనంగా ఉండమన్నాడు, అది చెయ్యలేదు. ఏమన్నాడంటే, అశ్వని పునర్వసు కృత్తిగా రేవతి అన్నట్ట. ఏమన్నాడండి? అశ్వని పునర్వసు కృత్తిగా రేవతి. ఆశ్చర్యపోయాడు మహారాజు. ఏమిటయ్యా, ఏదో పండితుడు అన్నావు, ఆ నక్షత్రాల కూడా పూర్తిగా చెప్పలేదు, అవి కూడా వరుస క్రమంలో కూడా చెప్పలేదు. అశ్విన్ అన్నాడు, తర్వాత భరణి చెప్పాలి, అలా మానేసి పునర్వసు అన్నాడు, పునర్వసు తర్వాత పుష్యం చెప్పాలి, అది లేదు. మళ్ళీ వెనక్కి వచ్చి కృత్తిక అన్నాడు, కృత్తిక తర్వాత రోహిణి చెప్పాలి, అది లేకుండా చివరికి వెళ్ళిపోయి ఏకంగా రేవతి అన్నాడయ్యా, ఏమిటి ఈయన పండితుడంటా వీటి అన్నట్ట. అలా కాదు మహానుభావ అంటే ఈయన బాగా ఆలోచించి, మరి కాళీ వర ప్రభావితుడు కదా ఈయన కాళిదాసు. అలా కాదు మహారాజా, ఈయన మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఇలాంటి ఆశీర్వచనం ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరు చేసి ఉండరు. అటువంటి అంత గొప్పగా, అటువంటి విధంగా మిమ్మల్ని ఆశీర్వదించాడు. అయ్యా, అశ్వని పునర్వసు కృత్తిగా రేవతంటే ఆశీర్వచనమా, ఎలా అయిందన్నాడు. అప్పుడు ఆయన వెంటనే కాళిదాసు ఆ అమ్మను తలుచుకొని, అశ్వని భవతు తే మందిరా, మరి పునర్వసు అన్నాడు ఏమిటయ్యా, మందిరే భవతు పునర్వసు, మీ మందిరంలో వసు అనగా సంపద, పునః మళ్ళీ కూడా నిండుగా ఉండుగాక. మీరు ఎంత తీసినప్పటికీ కూడా మళ్ళీ అది పూడిపోతూ ఉండాలి, ఆ లోటు పూడుతూ ఉండాలి. అనగా మీకు తరగని సంపద ఉండుగాక అన్నాడు. ఓ బాగుందండి. మరి కృత్తిగా అన్నాడు ఏమిటండి? కృత్తిగా తనయమోస్తి భవతాం. అయ్యా, కృత్తిగా తనయ అంటే కృత్తిగా తనయుడు ఎవరండి? కుమారస్వామి. కృత్తిగా మాతల యొక్క సంతానము కుమారస్వామి. ఆ కుమారస్వామి యొక్క శౌర్యము, ఆయన ఎంత గొప్పవాడయ్యా అంటే దేవతలందరికీ కూడా ఆయన సైన్యాధ్యక్షుడు.
ఏదైనా పెద్ద యుద్ధం వచ్చినట్లయితే ఆయన సారథ్యంలో యుద్ధం జరుగుతుంది, జయం సంప్రాప్తిస్తుంది. ఆయన ఎంత గొప్పవాడండి! అంచేత ఈశ్వర తేజో సంపన్నుడు ఆయన. అటువంటి విక్రమం, అటువంటి పరాక్రమం మీకుండుగాక అన్నాడు. చాలా బాగుందండి. మరి ఇక్కడ కడగా రేవతి అన్నాడు కదా, దాని మాట ఏమిటన్నాడు? రేవతీపతి కనిష్ట సేవయా. రేవతీపతి అనగా, రేవతీపతి అంటే బలరాముడి భార్య రేవతి, రేవతీదేవి. ఆవిడ భర్త బలరాముడు. రేవతీపతి అంటే బలరాముడు. బలరాముడికి రేవతీపతి కనిష్ట సేవయ. బలరాముడికి కనిష్ఠుడు ఎవరండి? బలరాముడి కంటే చిన్నవాడు కృష్ణుడు. కనిష్ట సేవయ, కృష్ణుడి యొక్క సేవ వల్ల, ఆ కృష్ణ భగవాన్ని ఆరాధించడం వల్లను మీకు పైవన్నీ సమకూరుగాక, సంప్రాప్తించుగాక అన్నట్ట. ఇంత అర్థం ఉందా మహానుభావ? నన్ను మన్నించిన, అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాను, నన్ను మన్నించండి అంటే అప్పుడు 1000 బంగారు నాణాలు పట్టుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. సుఖంగా దాంతో ఆయన దరిద్రం పోయింది. ఇలాగా అనేక సమస్యల్ని పూర్తి చేస్తూ ఎదరికి పెడుతున్నాడు ఈ కాళిదాసు. ఇలా ఉండగా ఇక్కడ ఒక రోజున కాళిదాసుకిను ఈ భోజుడికి కూడా ఎంత స్నేహమో అంత గమ్ముని మాట వచ్చి దెబ్బలాడుకునేవారు వీళ్ళు. అంటే భోజుడు బ్రహ్మదేవుని అవతారము అంశ, కాళిదాసు సరస్వతి అంశ అనేవారు. అంటే ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు అని భావం. అంటే భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో అలాగే వీళ్ళు విడిచి ఉండలేరు, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు అనేటప్పటికి, అని చెప్పేటప్పటికీ సరే దెబ్బలాడొచ్చి కాళిదాసు విడిపోయాడు. ఎక్కడో మారుమూల, ఎక్కడో ఏదో మారువేషంలో ఉన్నాడు ఆయన. ఈ భోజరాజు ఏం చేశాడు? కాళిదాసుని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం మార్గ మధ్యంలో ఈయన ఒక మందిరంలో ఉన్నాడు. ఆయన ఎవరు? ఈ భోజుడు. ఆ పక్కనే కాళిదాసు ఉన్నాడు, ఆయన మారువేషంలో ఉన్నాడు, ఈయన మారువేషంలో ఉన్నాడు. అప్పుడు కాళిదాసు యథాప్రకారంగా ఏదో యథాలాపంగా అడిగాడు ఈయన్ని, ఏ ఊరుండి మీద ఎక్కడి నుంచి వస్తుండే, పరిచయం చేసుకుంటాం కదా, అనుకుంటాం కదా. మాది ధారానగరం అండి, అక్కడి నుంచి వస్తున్నా, ఏదో వర్తక నిమిత్తం వస్తున్నాను అన్నాడు. మీది ధారానగరమా? మా రాజు, మా భోజరాజు ఎలా ఉన్నాడు ఆయన అన్నాడు. ఆయన అండి, ఇంకెక్కడ భోజరాజు అండి, ఆయన ఎప్పుడూ విడిపోయాడా? భోజుడు విడిపోయాడా? అద్యధారా నిరాధారా నిరాలంబా సరస్వతి పండితా ఖండితా సర్వే భోజరాజే దివంగతే అన్నాడు. ఇలా పూర్తి చేశాడు. ఈయన కడుద్ర కింద పడి ప్రాణం వదిలేశాడు భోజుడు, మారువేషంలో ఉన్న భోజుడు. అప్పుడు ఈయనే భోజనం అనే విషయం అప్పుడు గ్రహించుకున్నాడు. అయ్యయ్యో, ఎంత పొరపాటైపోయిందయ్యా. వెంటనే దానికి మహాకవుల యొక్క వాక్కుకి ఎంత పటిముంటుందో, ఎంత గరిష్ట పటిముంటుందో చూడండి ఒకసారి. అదే పద్యాన్ని మళ్ళీ తిరగేసి చెప్పాడు. అద్యధారా సదాధారా సదాలంబా సరస్వతి పండితా మండితా సర్వే భోజరాజే భువంగతే అని చెప్పాడు. ముందు దానికి అర్థం ఏమిటయ్యా అంటే, ఎప్పుడైతే భోజ మహారాజు వెళ్ళిపోయాడని విన్నాడో ఆ ధారానగరం ఆధారం లేకుండా అయిపోయింది. సరస్వతికి ఆధారం లేకుండా, ఆదరణ లేకుండా పోయింది. పండితులంతా కూడా ఖండితులయ్యారా, వాళ్ళకి అలంకారాలు లేవు, సన్మానాలు లేవు, సత్కారాలు లేవు. ఎంచేత? భోజ మహారాజు వెళ్ళిపోవడం చేత అన్నాడు. అంతే, టప్పని పడిపోయాడు ఆయన. ఆ కవి యొక్క వాక్కు వెళ్ళిపోయాడు ఎప్పుడైతే అన్నాడో నిజంగా వెళ్ళిపోయాడు. అప్పుడు పడిపోయిన తర్వాత మళ్ళీ తిరగబట్టి పద్యం చెప్పాడు. అద్యధార సదాధార,
ఈ ధారానగరం ఆధారం కలిగినదయ్యిందయ్యా. పండిత మండితా సర్వే, పండితులంతా కూడా అలంకార భూషితులై సత్కారాలు పొందుతున్నారయ్యా. కారణం ఏమిటి? భోజరాజే భువంగత, ఆయన జీవించి ఉండడం చేత అంటే వెంటనే జీవించి వెళ్ళి కూర్చున్నాడు. దీనికి ముందు భోజుడు అడిగాడు కాళిదాసుని, అయ్యా నీకు తెలియందంటూ ఏమీ లేదు కదా, నీకు భూత భవిష్యత్ వర్తమానాలనే తెలుస్తాయి, నేను పోయిన తర్వాత ఈ నగరం ఎలా ఉంటుంది ఒక మాట చెప్పమని అడిగాడు. అలా అడిగేటప్పటికీ, తప్పయ్యా మహారాజా, ఎప్పుడు పోతామో తెలియకూడదు, ఎప్పుడు వస్తామో మనకి తెలియదు, ఎప్పుడు పోతాం కూడా మనకి తెలియకూడదు అన్నాడు. తెలియదు కూడా అంతే, తెలుసుకుంటే అనర్థాలు కలుగుతాయి. చూడండి, క్యాన్సర్ రోగం వచ్చిన వాడికి 6 నెలల మించి బతకటం అంటారు సాధారణంగా. అది ముందు తెలిసిపోవడం వల్ల 6 నెలలు కాదు 3 నెలలనే పోతున్నాడు. కూడా బెంగట్టె వేసుకుని ఇంకా వ్యాధి ఎక్కువ పెరిగిపోతుంది. దాన్ని మర్చిపోయి తిరిగితే 6 నెలలు శుభ్రంగా తిరుగుతాడు. అలాగా రేపు ఉందో లేదో ఎవరికి తెలియదు, ఉంటామో లేదో మనకి తెలియదు. రేపు పోతామని ఈవేళ తెలిస్తే ఒక్క పని ఈవేళ మనం చేయలేం. ఒక్క పనే ఒక మంచాన ఎదుక్కుపోతాం, ఏడుస్తూ కూర్చుంటాం, చుట్టాలను చుట్టూ పెట్టుకుంటాం, అలోని ఏడుస్తూ కూర్చుంటాం. తెలియదు కాబట్టి. రేపు పోయా తెలియదు అనుకోండి, రేపైతే రేపటిదాకా అన్ని పనులు సక్రమంగా చేసుకుంటాం కదా. అంతే తెలియకూడదయ్యా అన్నాడు. ఎలాగైనా సరే ఆయన చేత మనం తెలుసుకోవాలి, ఆయన ద్వారానే తెలియాలి అని చెప్పి మారువేషంలో ఆయన అల్లా అడిగేటప్పటికీ ఇలా జరిగింది. అందుకే చెప్పానయ్యా, ముందు తెలుసుకోకూడదని. ఎంత అనర్థం, త్రుటిలో తప్పిపోయింది, ప్రాణం పోను కదా, వృధాగా పోదు కదా, మేమంతా ఏమైపోతామని చెప్పి మళ్ళీ వీళ్ళు మాట కలుపుకి మళ్ళీ స్నేహం కుదుర్చుకొని మళ్ళీ తిన్నగా ఇక్కడికి వచ్చేశారు. హాయిగా వీళ్ళ కాలక్షేపం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇలా కొంతకాలం సాగింది.